హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి వీడియోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. హోమ్ మేడ్ హోలీ కలర్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడాను మన కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే. ఈ కలర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 బౌల్స్ని తీసుకున్నానండి. ఈ బౌల్స్లోకి మనం కొద్దిగా వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ని 4 to 5 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. వాటర్ని మరి ఎక్కువగా వేసుకోకండి. తర్వాత దీనిలోకి నేను ఫుడ్ కలర్స్ని తీసుకుంటున్నాను. మనకి మార్కెట్లో రకరకాల కలర్స్ దొరుకుతూ ఉంటాయి కదా. మనకి నచ్చిన కలర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో అదే కలర్లో మనకి కలర్ అనేది ప్రిపేర్ అవుతుంది. నేను ఇక్కడ రెడ్, గ్రీన్ అలాగే ఎల్లో కలర్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం కార్న్ ఫ్లోర్ని తీసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ని ఒకేసారి వేయకూడదండి. కొద్దిగా వేసుకుంటూ మనం లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని తీసుకున్నాను. దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. ఈ లిక్విడ్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ టైట్గా ఉండకూడదు. నాకు ఇక్కడ కొద్దిగా పల్చగా ఉంది కాబట్టి నేను మరికొద్దిగా కార్న్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇలా వస్తే సరిపోతుందండి. మనకి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది. చిక్కపడిన కంగారు పడక్కర్లేదు. ఇలాగ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ లిక్విడ్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన ఈ లిక్విడ్ని మనం ప్లేట్లో వేసుకుని ఆరపెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మనం అన్ని కలర్స్ని కూడా కాసేపు ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ పెట్టి ఆరబెట్టాలి. నేను ఇక్కడ ఈ కలర్స్ని కాసేపు ఎండలో పెట్టానండి. ఒక 2 అవర్స్ తర్వాత మనకి కలర్ అనేది ఇలా డ్రై అయిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన ఈ కలర్స్ని మనం ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి కలర్ అనేది కరెక్ట్గా వస్తుంది. అచ్చం బయట కొన్నట్టే రెడీ అవుతుంది. దీన్ని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా, మనకి కలర్ అనేది ఎలా వచ్చిందో. మనం బయట కొనుక్కునే కలర్స్ ఎలా ఉంటాయో అలానే వస్తుందండి. ఇలానే అన్ని కలర్స్ని కూడా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే హోలీ కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.